వాలంటీర్లు లేకపోతే పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని వైసీపీ నేతలు అన్నారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఇక వాలంటీర్లతో సంబంధం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆయన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల అంబరాల పండుగ వాతావరణం, ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్లి ఆ యొక్క పెన్షన్లు అందజేస్తారు. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్త విధానాలతో, అనాలోచిత చర్యలతో సంపద సృష్టించకుండా ఒక అరాచక వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కూడా దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. ఈ ఇబ్బందుల్లో ఉన్న వేళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే వేరే ముఖ్యమంత్రి అయితే అది సాధ్యం అయి ఉండేది కాదు, తలబట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. కానీ ఒక సమర్థవంతుడు, అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు సంపద సృష్టించి ప్రజలకు ఏ విధంగా పంచాలా, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా అన్న ఒక స్పష్టమైన ఆలోచన ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.